ఫర్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో మనకి ఇదొక లోకల్ ప్లస్ గ్లోబల్ అని చెప్పేసి స్కోప్స్ ఉంటాయి కదా! మనకి. లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్ అనే కాన్సెప్ట్ మీద ఒక చిన్న ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్ అనమాట ఇది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఒక ఫంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ఫంక్షన్ అంటే ఈ ఫంక్షన్‌కి నేమ్ లేదు. మనకి డైరెక్ట్‌గా మనకి ఇక్కడ ఒక ఎక్స్‌ప్రెషన్‌తో డైరెక్ట్‌గా మనం ఒక ఎక్స్‌ప్రెషన్‌ని కాల్ చేస్తున్నాం. అంటే ఇదేంటి ఐఐఎఫ్ఈ అనమాట. ఇమ్మీడియేట్ ఇన్వాక్డ్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెస్ అని చెప్పేసి అంటారు ఇలాంటి వాటిని. ఇక్కడ ఐఐఎఫ్ఈ ఫంక్షన్ లోపల మనకి ఏముందంటే లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి బ్రాకెట్ లోపల వై ఈజ్ ఈక్వల్ 10 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క దీన్ని ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ కన్సోల్ లాగా అని చెప్పేసి టైప్ ఆఫ్ ఎక్స్, కన్సోల్ లాగా అని చెప్పి టైప్ ఆఫ్ వై అని చెప్పేసి ఇలా 2 కన్సోల్ చేయడం జరుగుతుందన్నమాట. ఎక్స్‌కి కన్సోల్ చేయడం జరుగుతుంది. వైని కూడా కన్సోల్ చేయడం జరుగుతుంది. దీనికి అవుట్‌పుట్ ఏంటని చెప్పేసి మనకి అడిగే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏందంటే లోకల్ స్కోప్ అండ్ గ్లోబల్ స్కోప్ అనేది కాన్సెప్ట్ మనం తెలుసుకుంటామనమాట. అయితే దీన్ని రన్ చేస్తే మీకు ఆన్సర్ ఏమొస్తుంది చూసినట్టయితే మనకి ఫస్ట్‌ది అన్‌డిఫైన్డ్ అని వచ్చింది. సెకండ్‌ది నంబర్ అని వచ్చింది. అంటే టైప్ ఆఫ్ ఎక్స్ అనేది ఇక్కడ అన్‌డిఫైన్డ్ అని చూపిస్తుంది. వై అనేది నంబర్ చూపిస్తుంది. ఎందుకు అలా చూపించిందంటే లోకల్ అండ్ గ్లోబల్ స్కోప్ వల్ల ఇలా చూపించింది. ఇక్కడ మనకి లెట్ అనే కీవర్డ్ అంటే లెట్ అనే వేరియబుల్ నేమ్‌తో మనం ఏంటంటే EA6 ఫీచర్‌తో మనము ఇక్కడ వేరియబుల్ డిఫైన్ చేసాం. దేన్ని ఎక్స్‌ని దీన్ని లెట్‌తో డిఫైన్ చేయడం వల్ల ఏమైందంటే దీని యొక్క స్కోప్ అనేది మనకి ఇక్కడ వరకే ఉంటుంది. ఓన్లీ ఈ కర్లీ బ్రేసెస్ నుంచి అంటే బ్లాక్ స్కోప్‌ని కలిగి ఉంటుంది. ఇక్కడ బ్లాక్ స్కోప్‌ని కలిగి ఉండటం వల్ల దీన్ని బయట మనం యాక్సెస్ చేయలేము. ఈ బ్లాక్ దాటి దీన్ని మనము బయట యాక్సెస్ చేయలేము. కాబట్టి మనకి ఎక్స్ అనేది అన్‌డిఫైన్డ్ వచ్చిందనమాట. అంటే డిఫైన్ చేయలేదు కాబట్టి ఇక్కడ బయట డిఫైన్ చేయలేం మనం. కాబట్టి ఇక్కడ బయట మనం కన్సోల్ ఎక్కడ చేసాం? బయట చేసామనమాట. ఈ బ్లాక్ లోపల కన్సోల్ చేయలేదు. బయట చేసాం కాబట్టి ఇది అన్‌డిఫైన్డ్. ఎందుకంటే దీన్ని బయట యాక్సెస్ చేయలేము. ఎందుకంటే ఇది బ్లాక్ స్కోప్ అనమాట. లెట్ అనేది బ్లాక్ స్కోప్‌ని కలిగి ఉంటుంది కాబట్టి బయట మనము యాక్సెస్ చేయలేము. రెండోది నంబర్ వచ్చింది. ఎందువల్ల అంటే ఇక్కడ బ్రాకెట్ లోపల y = 10 అని చెప్పేసి ఒక y అని తీసుకున్న వేరియబుల్‌ని 10 అసైన్ చేసాం. ఇక్కడ మనం వేర్ గాని, లెట్ గాని, కాన్స్ట్ గాని ఇక్కడ వైకి యూజ్ చేయలేదు. ఇక్కడ వైకి లెట్ గాని వేరేది ఎలాంటి మన వేరియబుల్ టైప్ ఇక్కడ మనము అసైన్ చేయలేదన్నమాట. డిక్లేర్ చేయలేదు. జస్ట్ y = 10 అనేసరికి ఏమైందంటే ఇది దేంతో వేర్, లెట్, కాన్స్ట్ మూడిటితో దేంతో కూడా మనము దీన్ని డిక్లేర్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్‌గా ఏమైందంటే ఇది గ్లోబల్ వేరియబుల్ ఇది. ఆటోమేటిక్‌గా గ్లోబల్ వేరియబుల్ అనమాట. అంటే దీన్ని ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు మనం. ఫంక్షన్ లోపల గాని, ఫంక్షన్ బయట గాని, ఈ యొక్క ఎక్స్‌ప్రెషన్స్ బ్లాక్ బయట గాని ఎక్కడైనా సరే మనం దీన్ని యాక్సెస్ చేయొచ్చనమాట. అందుకని చెప్పేసి టైప్ ఆఫ్ వైని ఏమైంది నంబర్ అని చెప్పేసి ఇక్కడ మనకి చూపించడం జరిగింది. ఎందుకంటే ఇది గ్లోబల్. దీన్ని లెట్ గాని, వేర్ గాని, కాన్స్ట్ గాని మనము దీన్ని డిక్లేర్ చేయలేదు కాబట్టి.